నేను నిన్న మామూలుగా ఒక న్యూస్ చూస్తున్నప్పుడు మన రాష్ట్ర జిల్లా అధ్యక్షులు టీడీపీ పార్టీ పల్లా శ్రేణి గారు ఆ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే షుగరీ కంటెంట్స్ అయిన కూల్ డ్రింక్స్ లోను ఉన్నది, బీర్లో తక్కువ క్యాలరీస్ ఉన్నాయనని. ఆయన్ని ఒక్క డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే మాకు తెలియని విజ్ఞత ఆయనకు ఉన్నది కాబట్టి ఒక జస్ట్ కామన్ క్వశ్చన్ సార్. ఆల్కహాల్ ఇస్ డేంజరస్ టు హెల్త్ అని చెప్పి బీర్ మీద రాసి ఉంటుంది. ఆల్కహాల్ కంటెంట్ ఒక బీర్ లోని 5 to 10% ఉంటుందన్న మినిమం కామన్ సెన్స్ కూడా మీకు లేదా అని అడుగుతున్నాను. అలాంటప్పుడు కిరాణా దుకాణాల్లో ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎందుకండి ఆల్కహాల్ అమ్మటం లేదు? ఆ మాత్రం కూడా మీరు అర్థం చేసుకోలేకపోయారా? లివర్ డ్యామేజ్ అవుతుంది అని తెలియదా? పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి మీరందరికీ ఏమని ఉద్దేశం ఇద్దాం అనుకుంటున్నారు? బీచ్ షాక్స్ ద్వారా మీరు బీర్లు, ఆల్కహాల్ అన్ని అమ్మి వాళ్ళ ప్రాణాలతో చెలగాట మాడదామని అనుకుంటున్నారా? నాకు ఇంకో విషయం కూడా అర్థం కాలేదు సార్. మీరు ఏమైనా బ్రాండ్ అంబాసిడరా లిక్కర్ కంపెనీస్ కి, బీర్ కంపెనీస్ కి ఏమైనా బ్రాండ్ అంబాసిడర్ కింద చంద్రబాబు నాయుడు గారు మీలాంటి వాళ్ళందరినీ ఎంచుకున్నారా ఏంటి? సో మొన్న మా ఎంపీ భరత్ గారు కూడాను నాకు ఇన్స్టాగ్రామ్ లో లైక్స్ వచ్చాయి, ఒక 5 లక్షల లైక్లు వచ్చాయి, 10 లక్షల లైక్లు వచ్చాయి, ఆ లైక్స్ బట్టి మేము ఆమోదించేసాము అన్నారు. గీతం భూముల మీద కూడా 10 లక్షల లైక్లు వచ్చాయి సార్, మీరు కబ్జా చేస్తారనని. మరి దాన్ని ఎందుకు సార్ మీరు అక్కడ పెట్టలేకపోయారు గవర్నమెంట్ దగ్గర? మరి ఆ భూములన్నీ కూడాను ప్రభుత్వ ఆస్తులే కదండి, దాన్ని ఎందుకు సార్ మీరు ఇది చేయలేకపోయారు? కౌన్సిల్లో అంత దౌర్జన్యంగా మా చేత ఆమోదించేశారు. అవన్నీ కూడా మీరు మర్చిపోయారేమో, కొన్ని మీకు గుర్తు చేద్దామని చెప్పి ఈ రోజు మేము అడగాలి అని అడుగుతున్నాం సార్. అంటే మిమ్మల్ని మేమేమి, మన హోంమంత్రి గారు అన్నారు డ్రోన్ కెమెరాస్ తోని ఎవరైనా మద్యం తాగితే ఉంటే మేమంతా క్యాప్చర్ చేసేస్తాము, బీచ్ లో ఉన్న యువకులందరినీ అరెస్ట్ చేస్తాము, డేగ కళ్ళుతో అన్ని చూస్తాము అని. మరి డేగ కళ్ళుతో ఇప్పుడు బీర్లు తాగిస్తున్నావా అమ్మా మీరు? అంటే చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాట మాడుదాం అనుకుంటున్నారా? బీచ్ యాక్స్ లోని అని అంటే ఒక పవిత్రమైన నదీ స్నానాలు చేస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. అంటే ఒక వైజాగ్ అన్నది ఒక సిటీ ఆఫ్ డెస్టినీ అండ్ పీస్ అని అన్నారు. ఇప్పుడు దాన్ని పీస్ కాస్త మొత్తాన్ని కూడా హింస రాజకీయం కింద, అంటే రేపు పొద్దున ఎప్పుడైనా విశాఖపట్నం అంటే బాబోయ్ ఇంత క్రైమ్ రేట్ ఉన్న సిటీకి రాకూడదు అనే టైపు చేద్దామన్నా మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కానీ ఇంత సంపద సృష్టి అయితే మా జగనన్న చేయలేరండి. ఇలాగా ఆల్కహాల్ చేసి ప్రజలతో ప్రాణాలతో చెలగాటమై సంపద సృష్టిని అయితే మా జగనన్న చేయలేడు, మా ప్రభుత్వం కూడా చేయలేదు. ఇలాంటివన్నీ కూడా దయచేసి ప్రజలకి వ్యతిరేకంగా మీరు అన్నారు. మీకు ధైర్యం ఉంటే మేము చెప్తున్నాము, చిటికే చెప్తాను, ఎగ్జిట్ పోల్స్ పెట్టండి. మీరు వెళ్ళి ఆ బీచ్ రోడ్ లో చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా రోజు ఆహ్లాదకరంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ మనోభావాల్ని దెబ్బతీయడానికి, ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేకుండా మీరు చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. దయచేసి ఇలాంటివన్నీ మానుకోండి. సంపద సృష్టి అనేది వేరే రకంగా ట్రై చేయొచ్చు. బీచ్ లో మీరు యోగా విలేజెస్ పెట్టండి, లేదా ఏదైనా ప్రజలకు ఆహ్లాదకరంగా ఏదైనా చెప్పండి, లేదా అండర్ సీడ్ వాటర్, అంటే ఒక మినిమం డెవలప్మెంట్ ఇష్యూస్ అన్నవి మీరు ఏమీ తీసుకొని రాకుండా ఇలాంటివన్నీ కూడా తీసి ప్రజల ఆరోగ్యం మీద సంపద సృష్టిస్తాను అన్నది ఎంతవరకు న్యాయం అండి? మీ విజ్ఞప్తికే వదిలేస్తాను.